పరిస్థితి, ప్రజాస్వామ్యంలో విమర్శ ఎందుకు అవసరం? యాక్చువల్లీ అకార్డింగ్ టు జుడిషియల్ ప్రొసీజర్ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తే రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డెమోక్రటిక్ పాలిటిక్స్, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ స్టేట్. ఈ బ్యాక్ బోన్ రైట్ టు ఫ్రీడమ్ అనేది మీరు అడిగిన ప్రశ్న ప్రకారము దాన్ని ఎప్పుడైతే అడగదొక్కుతామో అప్పుడు జుడిషియల్ రివ్యూ ఉంటుంది. న్యాచురల్గా జుడిషియల్ రివ్యూ ఉంటుంది, జుడిషియల్ ప్రాసెస్లో క్వశ్చన్ చేసేది ఉంటుంది అన్నట్లు. ఎప్పుడైతే మన ఫ్రీడమ్ వయలేట్ అవుతుందో, ఎప్పుడైతే విజయబాబు గారు చెప్పినట్లు మన రైట్స్ అయితే అణగదొక్కబడతాయో అప్పుడు జుడిషియల్ బెస్ట్ టూల్ ఇస్ ద జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, జుడిషియల్ ఇన్వాల్వ్మెంట్. 1950 నుంచి రీసెంట్లీ 1985 ఆమె ఎవరు లేటెస్ట్ సెక్షన్ 66A ఐటీ యాక్ట్ స్ట్రక్ డౌన్ అయిన కేసు వరకు చూసుకున్నా కూడా రైట్ టు ఫ్రీడమ్, మీరు అన్నట్లు రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసు కానివ్వండి, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 నుంచి 1998 ప్రతి కేసులో కూడా జుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్స్లో రైట్ టు ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మన రైట్స్ని కాపాడుకుంటూ ఇప్పుడు రావడం జరిగింది మనం. ఎస్, అయితే కానివ్వండి, మీరు కంటిన్యూ చేయండి. ఈ విధంగా ఆలోచిస్తే ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది యాక్చువల్గా మనకు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆరు రకాలుగా విభజింపబడినది. అలా ఎలా విభజింపబడిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్, రైట్ టు మూవ్ అండ్ అరౌండ్ ద ఫ్రీలీ, రైట్ టు రెసిడెన్స్, రైట్ టు ప్రొఫెషన్. అంటే మన యొక్క హక్కుల్ని రైట్ టు ఫ్రీడమ్ మన థాట్ ఎక్స్ప్రెషన్స్ కోసం మన డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ప్రొఫెషన్లో ప్రెస్ రైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రెస్ కానీ, ప్రెస్